హాయ్ అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు మనం మన స్కూల్లో తయారు చేసుకుంటున్నాము హోమ్ మేడ్ కలర్స్ లైక్ ఆర్గానిక్ కలర్స్. వాటితో ఎలా చేసుకుందామంటే ముందుగా బీట్రూట్ అండ్ పసుపు 2 కలర్స్ తయారు చేస్తున్నాము, పింక్ అండ్ ఎల్లో. ముందుగా మనము బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం కలర్ కోసం కార్న్ఫ్లోర్ని యూజ్ చేద్దాం. కార్న్ఫ్లోర్ని కొంచెం తీసుకొని మనం ముందుగా అయితే బీట్రూట్ జ్యూస్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ బీట్రూట్ జ్యూస్ని కొంచెం మిక్స్ చేస్తూ కలుపుకోవాలి పిండిలో. కార్న్ఫ్లోర్ని మిక్స్ చేస్తున్నాం కదా, ఇది చాలా హార్డ్గా అవుతుంది, కొంచెం టైట్గా కలుపుకోవాలి. చూసారా ఎంత హార్డ్గా ఉంటుందో. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఈ కార్న్ఫ్లోర్ని గట్టిగా అయిపోయిన దాన్ని ఎండలో డ్రై చేసుకోవాలి. దీన్ని 3 days ఎండలో ఎండబెట్టుకోవాలి. అప్పుడు ఈ వీడియో కోసం మనం ముందుగానే ప్రిపేర్ చేసాం. ఇలా గట్టిగా అయిపోతుంది. ఇలా గట్టిగా అయిన దాన్ని మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి, వడకట్టుకోవాలి. ఆర్గానిక్ కలర్ బీట్రూట్తో తయారు చేసిన పింక్ కలర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఎల్లో కలర్ కూడా తయారు చేసుకుందాం. ముందుగా పసుపుని వాటర్లో మిక్స్ చేసుకుందాం. కొంచెం ఎల్లో కలర్ పసుపు మిక్స్ చేసుకున్న వాటర్ని కార్న్ఫ్లోర్లో పోసుకోవాలి. సేమ్ ఇలాగే కొంచెం వాటర్ని కార్న్ఫ్లోర్లో మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోవాలి. పిండిని కలుపుకోవాలి. సేమ్ మనం పింక్ కలర్ అయితే ఎలా తయారు చేసుకున్నామో అదే ప్రాసెస్లో ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, ఫైనల్గా పసుపుతో ఎల్లో కలర్ అండ్ బీట్రూట్తో పింక్ కలర్ని రెడీ అయితే చేశారు మా స్టూడెంట్స్. ఇలాగే చాలా కలర్స్ని ఇంకా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ హ్యాపీ హోలీ. ఇలాంటి ఆర్గానిక్ కలర్స్ తోటి హోలీ జరుపుకుంటే మనకి ఎలాంటి స్కిన్ ఎఫెక్ట్స్ అనేవి జరగకుండా ఉంటాయి. హ్యాపీగా హోలీ ఆడుకోవచ్చు. అందరికీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ టు అందరికీ నమస్కారం. నా పేరు తేజేశ్వరి. నా పేరు మధువంశిక. మేము 4వ తరగతి చదువుతున్నాము. ఈరోజు హోలీ గురించి చెబుతున్నాము. వసంత ఋతువు రాకతో చెట్లు కొత్త చిగుళ్ళు వస్తాయి, కోకిలలు పూస్తాయి. ఈ సమయంలో జరుపుకునే పండుగ హోలీ. ఇది రంగుల పండుగ. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు. చెడుపై మంచి విజయాన్ని సాధిస్తారు అన్న భావమే ఈ హోలీ పండుగ. ప్రతి సంవత్సరం పాల్గొనే మాసంలో పున్నమి రోజున వచ్చే ఈ పండుగ కాముని పున్నమి అని కూడా పిలుస్తారు. తెలంగాణలో హోలీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు రంగులు చల్లుకోవడం ఆనవాయితీ. ఈ రంగులు సాంప్రదాయంగా కూడా ఉంటాయి. అందరికీ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. सभी को नमस्कार. मेरा नाम आदित्य, मैं 4वीं कक्षा का छात्र। मैं कुछ होली के बारे में बोलना चाहता हूँ. होली रंग का त्योहार है. यह हिंदुओं का प्रमुख त्योहार है. यह मार्च के महीने में आता है. होली 2 दिन का त्योहार है. होली की शुरुआत होलिका दहन से होता है. दूसरे दिन लोग रंग से होली खेलते हैं. इस दिन सभी लोग बहुत खुश होते हैं. इस दिन घरों में कोई तरह के पकवान बनाए जाते हैं. इस दिन बुराई पर अच्छाई की जीत प्रतीक है. इस दिन प्रेम तथा खुशियों का त्योहार है. धन्यवाद. Morning everyone, my name is Jenny. I am studying in 4th grade. Today I am telling about Holi. Holi is a festival of colors. It is celebrated with joy, love and unity. Holi is celebrated in the spring season. Holi represents the victory of good over evil. A day before Holi, a ritual is performed called Holika Dahan. It's a time to forgive others and bond with family and friends. Thank you.